ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాల్లో ఔషధ మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ల ప్రాంగణాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఏపీ మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు సీఈఓ ఆవుల చంద్రశేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ నెల్లూరు మెడికల్ కాలేజ్ సర్వజన ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించారు. స్థానిక మెడికల్ సూపరింటెండెంట్ మాధవి కళాశాల ప్రిన్సిపల్తో కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించారు. ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల చెట్లను పెంచే ఈ కార్యక్రమం నిర్వహణ, దాని ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టును చేపట్టబోతోంది, ఇలాంటి అంశాలపై మెడికల్ అండ్ పారామెడిక్ ప్లాంట్స్ బోర్డు సీఈఓ ఆవుల చంద్రశేఖర్తో మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ వైద్యశాలల ప్రాంగణాలలో, ముఖ్యంగా ఆవరణలలో రోగులకు కొంత ఆరోగ్యం సకాలంలో కుదుటపడే విధంగా, అలాగే ఉన్నటువంటి స్టాఫ్కు కూడా కొంత ఆహ్లాదాన్ని కలిగించే రీతిలో ఒకవైపు పార్కులు, మరోవైపు హెర్బల్కి సంబంధించినటువంటి మెడిసినల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మొదటగా నెల్లూరు, తిరుపతి, మరికొన్ని జిల్లాల్లో ఇది ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ హెర్బల్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి సీఈఓ చంద్రశేఖర్ గారు ఇవాళ నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాలకి కూడా వచ్చేసి ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ కానీ మిగిలినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలన చేశారు. ఈ కార్యక్రమం ఎలా చేయబోతున్నారు, ఇందుకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అసలు ఆ లక్ష్యాలు ఏంటి, ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో సీఈఓ చంద్రశేఖర్ గారితో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ మీరు నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల అలాగే ప్రభుత్వ వైద్యశాల వచ్చారు. అసలు ఇక్కడ ఏమేమి చేయబోతున్నారు, అసలు దీని ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి? నమస్కారం అండి అందరికీ. బేసిక్గా 2 ఇష్యూస్ ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న పాలసీ డెసిషను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సౌరభ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసి ప్రభుత్వ హాస్పిటల్స్లన్నింటిలో కూడా మంచి గ్రీనరీ యాజ్ వెల్ యాజ్ హెర్బల్ మెడిసిన్ ప్లాంట్స్ని రైజ్ చేసి ఒక హెర్బల్ పార్క్ని డెవలప్ చేసి పేషెంట్లు అందరికి కూడా వాళ్ళ యొక్క మనసులో నేను పేషెంట్ కాదు, నేను ఒక మంచి ఆరోగ్యవంతమైన వ్యక్తిని అనే దృక్పథాన్ని కల్పించేదానికి, పాజిటివ్ వైబ్రేషన్ కల్పించేదానికి హెర్బల్ పార్క్స్ని డెవలప్ చేసేదానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ పాలసీలో ముఖ్యంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క హాస్పిటళ్ళు, అదేవిధంగా ఫస్ట్ ప్రయారిటీ పైలట్ ప్రాజెక్ట్ కింద, సెకండ్ ప్రయారిటీ కింద మండల్ అండ్ అదర్ రిలేటెడ్ పిహెచ్సిస్లో కూడా తీసుకోవాలని తీసుకున్నాము. సో దీంట్లో భాగంగా ఎవరంటే ఇప్పుడు ఎస్టర్డే ఒక తిరుపతి జిల్లాలో రోయా హాస్పిటల్లో 4 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా పేషెంట్స్కి అందుబాటులో ఈ హెర్బల్ యొక్క ప్లాంట్స్, తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యం ఏ విధంగా పెంచుకోవాలి, దాని యొక్క పాలసీస్ ఎలాగా ఉండాలి, ఏ విధంగా సూచనలు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో ఈ హెర్బల్ యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే, ఒక పేషెంట్ ఎంతసేపు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత 4 గోడల్లోనే పరిమితం అయిపోయి అతను అక్కడున్న ఆక్సిజన్స్ అన్నీ కూడా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ ఇంక్రీజ్ అయ్యి మైండ్ డిస్టర్బెన్స్, స్ట్రెస్లో ఉంటారు. ఆ స్ట్రెస్ని తొలగించేదానికోసం నేచురల్గా ఆక్సిజన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసినట్టు పార్క్స్లో కొద్దిగా వాకింగ్ చేస్తే అతనికి ఇమీడియట్గా మంచి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, తొందరగా డిశ్చార్జ్ అయ్యే విధంగా ఉంది. ఈ పార్కుల్లో ఏంటంటే ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే ముందు పార్కులో నడిచాడు అనుకోండి, హాస్పిటల్లో అక్కడే ఆ కారిడార్లో తిరిగితే కంటే కూడా ఈ హెర్బల్ పార్క్లో తిరిగినారంటే అతనికి సైకలాజికల్ ఫీలింగ్ ఆటోమేటిక్గా నేను తిరగలను అనే కాన్సెప్ట్ అతనికి ఒక మనోధైర్యం వస్తుంది. కాబట్టి ఆ పేషెంట్ ఇమీడియట్గా రికవరీ అయ్యేదానికి, తన యొక్క ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఆ పేషెంట్ యొక్క మనసులో నుంచి నేను అనారోగ్యంగా ఉన్నాననేది ఎప్పుడు తొలగిపోతుందో, పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా యాక్టివేట్ అయ్యి ఇమీడియట్గా అతను రికవరీ అవుతుంది. స్కోప్ ఎక్కువ ఉంటుందనే పాలసీతో ప్రభుత్వం తీసుకున్నట్టు ఒక మంచి నిర్ణయం. ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపడుతున్నటువంటి హెర్బల్ పార్కులు, అలాగే రోగులు సకాలంలో వాళ్ళ యొక్క జబ్బుల నుంచి కోలుకునే విధంగా, అలాగే
మానసికంగా వాళ్ళు ధైర్యంగా ఉండేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి హెర్బల్ పార్కులకు సంబంధించి CEO చంద్రశేఖర్ చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరు GGH నుంచి.